మీకు ఒక ఇంట్రెస్ట్‌తోనో లేదంటే మీ వాయిస్ అందించాలనే మీరేదో ఎన్‌డీఏ గురించి అవ్వచ్చు, లేదంటే అన్యాయం జరుగుతున్న చోట మీ వాయిస్ ఏదైతే ఉందో, కానీ మీకు అంటే కొంత ఒక 50% నెగటివిటీ అంటే మీ స్పీచ్‌ల కింద అవ్వచ్చు, లేదంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. వాళ్ళ నాయకుడిని మీరేంటి మాట్లాడేదని మీ మీద బూతుల వర్షంతో కూడా కురిపిస్తున్న వీడియో కొన్ని స్క్రీన్ షాట్లు గానీ, కొన్ని టెక్స్టులు చూసాను. ఇవన్నీ మనకెందుకులే వాళ్ళతో నేనెందుకు అనిపించుకోవాలి, ఇవన్నీ మీకు అనిపించదా? లేదు నాకు అనిపించలేదు. నా భరత్ ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడంటే, ముందు మనకు ఎందుకులే అన్నాడు. నేను చెప్పాను, సరే మనం తప్పే నువ్వేం తప్పే మాట్లాడడం లేదు అంటే అనుకొని వన్స్ ఒకసారి దిగిన తర్వాత ఎంతమంది నీచమైన ఘోర కామెంట్స్ పెడతారు, అవి నువ్వు పట్టించుకోవద్దు, బాధపడొద్దు అంటేనే వెళ్ళు పాలిటిక్స్లోకి. లేకపోతే ప్రతి ఒక్కదానికి నేను ఫీల్ అవుతాను, ఏడుస్తానంటే మనకొద్దు, వదిలే అని చెప్పి నా భర్త ఇచ్చిన ధైర్యం అనమాట అది. సో ఎవరేం పెట్టుకున్నా మనకి లెక్కలేదు, పెట్టుకొని